వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ నుండి నోబెల్ బహుమతికి ఎంపికైన మొదటి శాస్త్రవేత్తకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నజరానా. పుంగనూరు రూరల్ భీమగండపల్లి పంచాయతీలో బుధవారం 4వ విడత జన్మభూమి కార్యక్రమం. పుంగనూరు రూరల్ మండలం భీమగండపల్లి పంచాయతీలో 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అనంతపురం టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, సుబ్బరాయప మండల ఎంపీపీ నరసింహులు, టీడీపీ రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు ఇందులో పాల్గొన్నారు. శ్రీనివాసులు, ఎంపీటీసీలు కేశవరెడ్డి, ఆనంద్, స్థానిక సర్పంచ్, పక్క గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు, కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్లను 1000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, రాయలసీమ రైతాంగానికి కరువు బాధ నుంచి తొలగించడానికి హంద్రినివా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, పట్టుసీమ నీటి ప్రాజెక్టును 11 మాసాల్లోనే పూర్తి చేయించిన ఘనత ఒక్క సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. పుంగనూరు రూరల్ మండలంలో 6170 పెన్షన్లకు గాను 68 లక్షల రూపాయలు ప్రతి నెల అందజేయడం జరుగుతుందని, మండలంలో 57 రేషన్ కార్డులకు అర్జీలు పంపగా అందులో ప్రభుత్వం 35 కార్డులు మంజూరు చేయడం జరిగిందని, అర్హులైన అన్ని వర్గాల వారికి పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. జిల్లాలో కానీ ఎక్కడ జరిగిన ఎత్తున మన పుంగనూరులోనే జన్మభూమి చేస్తున్నారు. అధికారులు కూడా బాగా స్పందించి అందరినీ ఫాలోఅప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆషామాషిగా జరుపుకొని ఏదో వాళ్ళు పోతున్నారు. మన పుంగనూరు మండలంలోనే బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు కూడా అధికారులు. అదే కాకుండా మన రైతులు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సుగామిట్లు అయితే మన వెటనరీ హాస్పిటల్ కావాలని చాలా ఆవేదన పడ్డారు. ఇక్కడ కూడా చాలా ఆవేదన పడుతున్నారు. మన పెద్దలు దయవుంచి మనకు కావాల్సినవి ఇక్కడ చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వెటనరీ హాస్పిటల్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మా పుంగనూరు మండలాన్ని బస్తిగా పట్టించుకోవడం లేదు. పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఉన్నారులే, అక్కడ ఏమి అభివృద్ధి చేసేదని ఏమి కానీ అభివృద్ధి చేయకుండా ఏదో చూసుకొని గ్రామంలో జరుపుకొని పోతున్నారే కానీ పుంగనూరు మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ మన ప్రభుత్వం నుంచి పెద్దలు ఏమి కానీ డెవలప్మెంట్ లేకుండా ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. ఇది పెద్ద దృష్టిని తీసుకుంటున్నాము. మన అనంతపురం తిప్పేస్వామి గారు దీని దయవుంచి మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్, వెటనరీ డాక్టర్లు 2-3 మన మండలానికి కేటాయించి మంచి అభివృద్ధి పథకంలో తీసుకొస్తే ఇంకా 2.5 సంవత్సరం ఉంది ఎలక్షన్కి. దాన్ని బట్టి వాళ్ళు ప్రజలు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇవన్నీ మాకు అభివృద్ధి చేస్తే మళ్ళా మీకు మా ప్రజలంతా ఓట్లు వేసి మిమ్మల్ని ఎన్నుకుంటారని మేము అందరికీ నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం, కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ కానీ ప్రతి కుటుంబము లబ్ధి పొందే విధంగా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు ఏ ఒక్క కుటుంబం తీసుకున్నా కానీ ప్రభుత్వ కనుసన్నల్లోన ఆ కుటుంబాలు కానీ గ్రామ సౌకర్యాలు కానీ అన్నీ కూడా లేదు లేకుండా అందే పరిస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం కూడా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎక్కడ కానీ ఏ కుటుంబం కానీ గ్రామంలో లెక్కేసుకుంటే ఒక 5-6 కుటుంబాలు తప్పితే ఏళ్ళు పైన మిగతా 195 కుటుంబాలు, అన్ని కుటుంబాలు కూడా ఏదో ఒక రకంగా అంటే అప్పు మాఫీ పథకం కానీ, లేకపోతే మహిళా రుణాల మాఫీ పథకం కానీ, లేకపోతే పింఛన్ పథకం కానీ, లేకపోతే బియ్యం పథకం కానీ, లేకపోతే స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ కానీ ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబము లబ్ధి పొందే పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీ గారు కూడా బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఒక నియోజకవర్గానికి 2000 పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళు, ఒక మండలానికి వస్తే 300-400 పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళు, 3 ఇండ్లు ఇచ్చేటువంటి వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు రానిచ్చి
ఆయన పాదయాత్ర చేసి ఎంతోమంది లబ్ధిదారులకు ఇండ్లు లేవు, ఇబ్బంది పడుతున్నారంటే ఉద్దేశంతో సాచురేషన్ పాయింట్ కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇండ్లు లేదో, ఎవరు ఎక్కడ గుడిసెంట్లో ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అంత పెద్ద ఎత్తున చేశారు కాబట్టి చిన్న చిన్న రుసులు కూడా జరిగింటాయి. రాజుగారి నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, మీరు ఇండ్లు ఇచ్చారు, కొన్ని రుసులు కూడా జరిగినాయి, మధ్యలో వాళ్ళు కొన్ని తినేశారు, సరిగా కట్టలేదు. నిజమే, నేను ఒప్పుకుంటున్నా. ఉదారంగా ఇచ్చిన మాట వాస్తవం, మధ్యలో కొన్ని లొసుగులు ఉన్నమాట వాస్తవం. ఆ లొసుగులు చూసి ఈరోజు ఖాళీగా ఇండ్లే లేకున్నా 2.5 సంవత్సరం అయినా ఇప్పటికి ఒక ఇల్లు ఎక్కడ కట్టిన పాపాన్ని పోలేదు. ఇప్పుడేదో ఇస్తున్నామంటున్నారు, ఆ ఇచ్చే ఇల్లు కూడా వివక్షతో కొన్ని వర్గాల వరకే, కొంతమందికే ఇండ్లు ఇవ్వడం అనేటువంటి అన్యాయం. ఈ పంచాయతీకి అంతా ఎత్తుకుంటే 100 మంది ఇండ్లు అడిగితే 1-2 ఇండ్లు ఇస్తే మేమేం చేయాలా, మేమేం సమాధానం చెప్పాలని అడుగుతున్నా. వాటన్నింటిని కూడా మీరు సరిచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది సార్. మీరు తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయండి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మీకు బాగా అవగాహన ఉన్న సమస్య సార్, స్థానిక సంస్థలు. ఈరోజు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నాం. ఈరోజు 14th ఫైనాన్స్ అమౌంట్ జడ్పీలకి ఇవ్వకపోతే జడ్పీలు ఎంత నిర్వీర్యమవుతాయి. దాని గురించి 14th ఫైనాన్స్ అమౌంట్ ఎందుకు జడ్పీలకు రాలేదు, ఎందుకు మండలాలకు రాలేదు, స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటా ఉందా? పట్టించుకోకపోతే ఏం కావాలి ఆ సంస్థలు? ఆ సంస్థలు ఉండి లాభమే ఉంది. వాటి దానికంటే కూడా రద్దుపరిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. 14th ఫైనాన్స్ అమౌంట్ జడ్పీలకి మండలాలకి రాకపోతే ఏ పరిస్థితి ఉంటుందో మీకు బాగా తెలుసు సార్. ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలా. తప్పనిసరిగా 14th ఫైనాన్స్ అమౌంట్ అటు జడ్పీలకు ఇటు మండలాలకు వచ్చినాడే బతుకుతాయి, కానీ లేకపోతే అవి నిర్వీర్యమవుతాయి. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఈరోజు పూర్తిగా అధికారాలు లేకుండా మధ్యలో రాజ్యాంగేతర శక్తులు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల చేత ఓట్లు వేసుకున్న వ్యక్తులకు అధికారాలు తీసేయడం మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాను సార్. ఇకపోతే ఈ మధ్యలో మాకు 1 సంవత్సరం క్రితం బ్రహ్మాండంగా వర్షం పడింది మా ప్రాంతంలో. చాలా బాగా చెరువులు నిండాయి. ఈరోజు తాగే నీళ్లు ఉన్నాయంటే మొన్న పడిన వర్షమే కారణం. అదే దీంట్లో ఈరోజు ప్రభుత్వం కొన్ని చెరువుల పనులు కూడా చేపట్టిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే తెగిపోయిన చెరువులను వదిలేసి బాగుండే చెరువులు పనులు చేస్తున్నారు. ఇలాంటివి మంచిది కాదు. వాటిని కూడా తెలియజేయండి. అన్ని పనులు ముందుగా తెగిపోయిన చెరువులు పనులు చేయండి, తర్వాత మంచి బాగున్న చెరువులు తర్వాత చేయండి అనేది కూడా తెలియజేస్తున్నాం సార్. ఎన్నికలకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయడం జరుగుతుంది. 500 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1500 రూపాయలు చేయడం జరుగుతుంది. మరి అందుకని కూడా ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, 1500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ విధంగా ఈ యొక్క పంచాయతీ భీమగానపల్లి పంచాయతీకి దాదాపు 447 మందికి ఒక్క నెలకు 4,80,000 రూపాయలు వస్తుంది. దయచేసి ఆలోచించి, ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క నెలకు 4,80,000 రూపాయలు వస్తుంది. 2.5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1,44,00,000 రూపాయలు, 1,44,00,000 రూపాయలు ఒక భీమగానపల్లి గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మండలానికి 20,40,00,000 రూపాయలు ఒక పెన్షన్ల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఒక పెన్షన్ల కోసం దయచేసి ఆలోచించండి. మరి మండలం అంతా 6,179 మందికి పొంగనూరు మండలంలో మున్సిపాలిటీ వదిలి 6,179 మందికి ప్రతి నెల దాదాపు 68 లక్షల రూపాయలు 1వ తారీఖు వచ్చిందంటే 68 లక్షల రూపాయలు మండలం ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంత ముందు ఏదైనా ప్రభుత్వాలు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండేమ్మా? అబద్ధం చెప్పలేదు, మా వాస్తవం మాట్లాడు, ఎప్పుడు లేదు. మరి ఈ పెన్షన్లు ఇచ్చేదే కాక ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క పంచాయతీకి ఇప్పుడే తహసీల్దార్ చెప్పినారు. 57 కార్డులు అడిగినారు, 35 ఇప్పుడు ఇస్తున్నాం సార్, ఇంకో 16 ప్రింట్ అయ్యేది ఉంది, రేపు ఉదయం ఇస్తామంటారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. ఎవరైతే నిరుపేద వ్యక్తి ఉంటాడో వాళ్ళకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, మరి ఎవరైతే కార్డు లేకుండా వాళ్ళకు కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు 6,000 మంది, 6,179 అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే లేరు ఈ మండలం మొత్తం. అందరూ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం ఎమ్మెల్యే గెలుస్తూ ఉండే. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకు ఇస్తున్నాం కాబట్టి 6,179కి వచ్చింది. తినాల్సింది పార్టీ సంబంధం లేదమ్మా. ఎన్నికల్లో మాత్రమే పార్టీ.
ఎన్నికలు 5 సంవత్సరాలు పోతుంటే ఒక 4 రోజులు మాత్రమే పార్టీలు చూడాలి, ఎవరో జెండా వాళ్ళు పట్టుకోవాలి. మిగతా రోజులంతా ఎవరైతే గెలిచినారో వాళ్ళు బాధ్యతగా ప్రజలకు బాధ్యత మెలగాలి. ప్రతిపక్షం నిర్మాణ ప్రతిపక్షం ఉండాలి. అది ప్రజాస్వామ్యం యొక్క అందం. మరి ఈరోజు కార్డు కూడా అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి కార్డు ఉంటేనే ప్రతి కార్యక్రమానికి ఒక ఇల్లు రావాలన్నా ఇన్పుట్ సబ్సిడీ రావాలి, ఏది రావాలన్నా కార్డు ఉంటేనే వస్తుంది. కార్డు లేకుండా ఏమి రాదు. ఇంతకుముందు మన జెడ్పీటీసీ వెంకటరెడ్డి చెప్పినట్టు వాస్తవం, 50 ఎకరాలు ఉన్న రైతు కూడా పేదవాడైనాడు. వాస్తవం, నేను ఒప్పుకోను. మాది కూడా అనంతపురం జిల్లా. పూర్వంలో అనేవాళ్ళు ఆయనకి 100 ఎకరాలు ఉంది పలానా తిమ్మారెడ్డికి, పెద్ద భూస్వామి ఆయన మాట్లాడకాయలేదు అనేవాళ్ళు. ఈరోజు 3 ఎకరాలు ఉంటే ఆయన పెద్ద అప్పుదారు గ్రామంలో. పెద్ద అప్పుదారులు ఎవరి గ్రామంలో అంటే భూమి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే అప్పుదారులు. కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వర్షాలు రాలేకుండా పోవడం, పంటలు సరిగా పండలేకుండా పోవడం, తద్వారా ప్రతి సంవత్సరం రైతాంగం పెట్టుబడి పెట్టడం నష్టపోవడం. అందుకోసమే ఈ ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని కరువు నుంచి శాశ్వతంగా పారద్రోలాలి. ఏ విధంగా పారద్రోలాలి? మరి సాగునీళ్ళు ఇచ్చి తీసుకొని రావాలి. ఇంతకుముందు మన వెంకటరెడ్డి కూడా చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. దివంగత కీర్తిశేషులు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అందరిలో పథకాన్ని ప్రారంభించాడు. మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ కాలువలు తీసినాడు. మరి చంద్రబాబు పూర్తి చేసినటువంటి కార్యక్రమం వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఆ కాలువకు నీళ్లు ఎట్లా రావాలి? నికరమైన జలాలు ఎక్కడున్నాయి? అందుకోసమే పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టును కట్టి ఒక సంవత్సరానికి 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే గోదావరి జలాలు, అందులో నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు, కృష్ణమ్మ ఎక్కడైతే గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాలకు పోతుందో ఆ జిల్లాలకు గోదావరి నీళ్ళని ఇచ్చి అక్కడ పోయేటువంటి కృష్ణానది నీళ్ళను కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశం. అందుకోసమే పట్టిసీమ రికార్డ్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా కేవలం 10-12 నెలలు కంప్లీట్ చేసి 100 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ సంవత్సరం తుంగభద్రలో సరిగ్గా నీళ్లు రాలేదు. కృష్ణా డెల్టా గుంటూరు బదలకపోయినా గోదావరి నది నుంచి తీసుకొచ్చి రోజు కృష్ణాలో, గుంటూరులో పండించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలోని 3, 4, 5 వార్డులలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్, వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహీం, జన్మభూమి కమిటీ అధ్యక్షుడు రామకృష్ణరాజు, సభ్యుడు కేశవమూర్తి, అర్బన్ టీడీపీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 3వ వార్డు, 4, 5 వార్డులలో పింఛన్లు, కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కృష్ణకుమార్, మండల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఆర్టీవీ వార్తలకు స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు పుంగమ చెరువులోని ముళ్ల కంపులను చదును చేసి వాటిని శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఈఈ నీలకంఠరెడ్డి ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు క్రింద పుంగమ చెరువులను 134 హెక్టార్లలో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తర్వాత జిల్లాలోని మిగతా చెరువుల్లో కూడా పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటరమణరాజు, ఇరిగేషన్ డిఈ ఆదినారాయణ రెడ్డి, జేఈ రెడ్డెపరెడ్డి, పుంగమ చెరువు చైర్మన్ పద్మావతమ్మ, టీడీపీ నాయకులు జేఎన్సీ నరసింహులు, శ్రీకాంత్, పార్టీ అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, బాబు, కేశవమూర్తి, రాగన్పల్లి బాబు, మధుసూదన్ రాయల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం ప్రజాప్రతినిధులతో మాట్లాడి చెరువుల్లో ఉన్న జంగిల్ క్లియరెన్స్ అంతా క్లీన్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద పుంగమ్మ చెరువుని పెట్టమని చెప్పారు. దానివల్ల ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ పుంగమ్మ చెరువులో 134 హెక్టార్ల వాటర్ స్టోరేజ్ 134 ఎకరాలు అంటే దగ్గర 134 హెక్టార్లు అంటే దగ్గర 330 ఎకరాలు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 3-4 మిషన్లు పెట్టి WA ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ జంగిల్ క్లియరెన్స్ చేస్తానికి స్టార్ట్ చేస్తానికి జరిగింది. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని జిల్లాలో దీని ప్రకారము రేట్ అరైవ్ అయ్యి మొత్తం జిల్లాలో ఉన్న చెరువులన్నిటికీ జంగిల్ క్లియరెన్స్ చేసే ఉద్దేశంతో
ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు ప్రజాప్రతినిధుల సమక్షంలో 2 రోజుల క్రితం తిరుపతి జరిగిన మీటింగ్లో చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం. కాలువలు అన్నీ కూడా ఈ 6 నెలల లోపల అన్నీ కూడా కంప చెట్లన్నీ తీసి కాలువలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. చెరువులన్నీ కూడా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ అన్నీ కూడా మనం పూర్తి చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఎస్సీ గారికి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు భాగంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలోనే పుంగనూరుకు ఒక గుర్తింపు తెచ్చినారు. అదే భాగంలోనే మన పుంగమ్మ చెరువులో ఉండే ముండ్లు చెట్లు అయితేనేమి కంప చెట్లు తొలగించడము, హంద్రీ నివా నదుల అనుసంధానంలో భాగంగా పుంగమ్మ చెరువుకు నీళ్లు తెప్పించి ఇక్కడ ఆయకట్టుదారులు రైతులు 340 ఎకరాల కింద సాగు అయ్యే విధంగా కూడా మన పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరమణరాజు గారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ భాగంగా కూడా ఈ చెరువు అధ్యక్షురాలు పద్మావతమ్మ గారి అధ్యక్షను కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు అనగా 4/1/2017 కొత్త సంవత్సరంలో ఈరోజు మా ఇన్ఛార్జి గారు ప్రెజర్ మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరినీవా కాలువ నుంచి పుంగమ్మ చెరువుకు నీళ్లు ఏప్రిల్ మేలో ఇవ్వాలనే ఉద్దేశంతో మా ఇన్ఛార్జి గారు ఎక్కువగా ప్రెజర్ పెట్టడంతో ఇరిగేషన్ వాళ్ళు సహకరించడంతో ఈరోజు ఈ పుంగనూరులో పుంగమ్మ చెరువు పైలట్ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు ఈ కంప చెట్లు తొలగించమని ఆదేశాలు జారీ చేయడంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి ఎంతోమంది ఈ కంప చెట్లు తొలగించి నీరు నింపడం వల్ల సుమారుగా మన పుంగమ్మ చెరువు ఆయకట్టుదారులు సుమారు 2000 కుటుంబాల పైన జీవనం ఉంటుంది. ఇంతకు మునుపు ఈ పుంగమ్మ చెరువు నిండి సుమారు 15-16 సంవత్సరాలైంది. ఈ మధ్య గత సంవత్సరం కొద్దిపాటి వర్షంతోనే సుమారు 100 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోగలిగారు. అదేవిధంగా అంద్రీనీవా నీళ్లు మార్చి, ఏప్రిల్, మే కల్లా మన పుంగమ్మ చెరువు నింపితే సుమారు 2000 కుటుంబాలకు పైగా జీవనోపాధి ఉంటుందనేసి శ్రీరామూలకంగా తెలియజేస్తున్నాము. ఈ కంప చెట్లు కార్యక్రమానికి సహకరించిన మీడియా ప్రతినిధులు, అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రతినిధులకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రామసముద్రం మండలం కాపల్లి, నడిపల్లి పంచాయతీలలో 4వ విడత మాహూరి జన్మభూమి కార్యక్రమాలలో ఉప పాలనాధికారి వెట్టి సెల్వేందులో పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుకు గాను అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు ద్వారా రేషన్ కార్డులకు, పెన్షన్లకు, గృహాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. ప్రభుత్వం ద్వారా అర్హులైన వారికి అన్ని సంక్షేమ పథకాలను మంజూరు చేసేందుకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజ్ రెడ్డి, ఎంపీడీఓ వెంకట సిద్దయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణంరాజు, నాయకులు గుండ్లపల్లి రామకృష్ణారెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో పెంపొందించే విధంగా ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. బుధవారం ఉదయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 104వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగువారు ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరమని ఇక్కడ 104వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలని ఆయన ఆకాంక్షించారు. ఫైబర్ గ్రేడ్ సహాయంతో బ్రాడ్ బ్యాండ్ ద్వారా ప్రతి పాఠశాలను, కళాశాలను తయారు చేస్తామన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఒక చిన్న ఆలోచనే కొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతుందని, ఇందుకు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేతలే ఇందుకు కారణమన్నారు. ఈ సదస్సుకు వచ్చిన ప్రతి విద్యార్థి ఒక కొత్త ఆవిష్కరణ చేయాలని, ప్రతి కుటుంబం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు. ఈనాటి ముఖ్య అంశాలు: ఆంధ్రప్రదేశ్ నుండి నోబెల్ బహుమతికి ఎంపికైన మొదటి శాస్త్రవేత్తకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నజరానా. పుంగనూరు రూరల్ భీమగడపల్లి పంచాయతీలో బుధవారం 4వ విడత జన్మభూమి కార్యక్రమం. ఇది ఇప్పటివరకు
టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.